ప్రియ క్రైస్తవులారా, బైబిల్ గ్రంథం చెప్తుంది, మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారంట. అందుకని దయచేసి మనమే ఆయన పనివారిగా మారాలి. ఆయన ఒకసారి భూమి మీదకి వచ్చి మనకు పనివాడిగా ఆయన మారి పాప మన కోసం దెబ్బలు తిని కొట్టించుకొని ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజున లేచి నేను మళ్ళీ త్వరగా వస్తాను, అప్పటి వరకు మీరు సువార్తను ప్రకటించండి. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ మీరే సువార్తను చెప్పాలి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారు, వాళ్ళలో నువ్వు కూడా ఒకడివని ప్రతి మనిషికి చెప్పేసి వెళ్ళాడు ఆయన. కానీ మనమేమో ఆ విషయాన్ని మర్చిపోయాం. కోత విస్తారంగా ఉంది, ప్రపంచం అంతా పాడైపోతా ఉంది రక్షణ లేక. పరివారం మనమే క్రైస్తవులు అనబడే వాళ్ళం, రక్షణలో ఉన్న వాళ్ళం కొంతమందిమే ఉన్నాం. మనమే దేవుడి పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ రోజున ఈ చేతులు ఉంటున్నాయి, తింటున్నాం అంటే దేవుడిచ్చిన పనే. ఇదే చేతులతోటి ఓన్లీ తింటమే కాదు, అదే చేతులతోటి సువార్త పత్రికలు కూడా ఇవ్వాలి. ఈ రోజే కనుక మన చేతులకి పెరాలసిస్ వచ్చి పడిపోతే, పక్షవాతం వచ్చి పడిపోతే, రేపొద్దున నీకు చేతులు ఎలా నోట్లోకి వెళ్తాయి? ఎలా సువార్త కరపత్రికలు ఇస్తావు? అన్నీ బాగున్నప్పుడే కదా మనం దేవుడి పని చేయాలి. అందుకని దయచేసి మీరంతా కూడా మన అవయవాలన్నీ బాగున్నప్పుడే ఆయన పని చేయాలి. మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. ఈ లోకంలో బ్రతకడం కోసం ఏదో ఆరాటపడిపోతూ ఉంటాం. ఆయన పని చేస్తే ఈ లోకంలో బ్రతకడానికి కూడా ఆయనే ఆశీర్వదిస్తాడు, ఆయనే దీవిస్తాడు, ఆయన అన్ని సమకూరుస్తాడు. ఓకే, మీరు కూడా ఆయన పని చేయండి. ఎందుకంటే మనమే క్రైస్తవులం కొద్ది మందే ఉన్నాం, రాబోయే కాలంలో చెప్పలేం. థ్యాంక్ యూ.